ఓం ఫుడ్ పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్న ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నవీన్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రాజు అండ్ స్వీట్స్ ఓం ఫుడ్స్ నుంచి ఒక కంపెనీకి చెందిన తొక్కును ఇంట్లో తయారైందని నమ్మి 1 కిలో తొక్కును కొనుగోలు చేశాడు. సాధారణంగా 180 రూపాయలకు దొరికే తొక్కు 400కి అమ్ముతున్నారని అతను ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష దుకాణంపై దాడులు నిర్వహించారు. షాపులో నిల్వ ఉంచిన తొక్కుతో సహా ఇతర పదార్థాలను శాంపిల్స్ గా సీజ్ చేశారు. ఇంట్లో తయారైన వస్తువులైనా సరే వాటిపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ తప్పనిసరి అని అనుష తెలిపారు. ఇవి లేవన్న కారణంగా షాపుదారునికి నోటీస్ జారీ చేసినట్లు ఆమె చెప్పింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష హెచ్చరించారు. ఈ రకంగా ప్యాకింగ్ వస్తుంది. ఈ రకంగా ప్యాకింగ్ ఉన్నదాన్ని దీన్ని తీసేసి టమాటాని రాసి ఇది సీడ్ అని చెప్పేసి అని ఇది నాణ్యతమైనది మనం తయారు చేసిందని చెప్పి 400 రూపాయల కిలో. దాని ఎంఆర్పీ ఎంత ఉంది? 180 రూపాయల ఎంఆర్పి. కొట్టాలంటే మళ్ళీ 700 కొట్టాను. సరే 700 కొడతా. అదేది ఎన్ని కావాలి? 3 ఇంకా ఎక్కువ తీసుకుంటున్నావు. కేజీకి 400 అని అన్న హోమ్ మేడ్ అని చెప్పేసి కదా. నాణ్యత మంచి 400 ఎందుకు పెట్టుకుంటున్నాం అన్న? నువ్వు ప్యూరిటీ అని చెప్పేసి మేము ఇక్కడ తయారు చేసినామంటే 400 పెట్టుకుంటున్నా. ఇది అదే కోపం ఏమో లద్దుష్మానా జొల్లి పెట్టుకున్నామా నమ్మకం ये भी सेम है, ले लो। ये कवर का सेम है, ये भी सेम है, 3 मैंगोस। మరి ఇంట్లో नॉर्मल है चाय। మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎప్పటి స్టాక్ ఏం కాదా మనం ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటాము? కోపం కొద్దిగా నేను నాకు తీసుకున్నాను కానీ ఏం కాదు. కానీ ఏముందండి తెలియలేదు అంతే జరా బాగా లేకపోతే ఉదయం అడుగుతాడు, ఉదయం ఇయ్యలేదు అని చెప్పేసి అంటే నేను చేసినాడు. ఓలా నెంబర్కి ఓలా సైతం ఉన్నట్లు పాత ట్రాన్సాక్షన్ వినాలి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా నువ్వు హోమ్ మేడ్ అయితే తీసుకోండి, ఒక్కరు తీసుకోండి. ఒక్కరు ఉండండి బ్రదర్, ఒక్కరు ఇద్దరు ఉండండి. సంకట్ తాకాలా టమాటోనే మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్పైరీ బెస్ట్ పేపర్ అనేది మీ సైడ్ నుండి లేదు. ఇప్పుడు ఇది రీప్యాకర్ కింద మీరు మెన్షన్ చేసినది అంతే. కాకపోతే దీనిపైన మీరు
స్టార్ట్ మేడం. సో అండి కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన మామిడికాయ పికిల్స్ తెచ్చి సేల్ చేస్తున్నారు అంటున్నారు. అది యాక్చువల్లీ రీప్యాకర్ కిందికి వస్తుంది. రీప్యాకర్ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్ ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది రీప్యాకర్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది, కానీ ప్రాపర్ మెజర్స్తోని వాళ్ళు అమ్మలేదు. కాబట్టి ఇది మాత్రం ఇది ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ పరిధికి అయితే రాకుండా, అంటే వాళ్ళు చట్టపరంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది. కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు. దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు. ఇది అన్లేబుల్ కిందికి, మిస్బ్రాండెడ్ కిందికి వస్తుంది. ప్రజెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రజెంట్ అయితే అది ఆపేస్తున్నాం. ఆ స్టాక్ని బయటికి పంపించకుండా ప్రజెంట్ అయితే ఆపేస్తున్నాం. సీల్ చేస్తారా మేడం? సీల్ కాదండి, ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసి లేవో వాటిని సీజ్ చేసిన దాన్ని బయటికి పంపించకుండా ఆపేస్తున్నాం. యాక్షన్ ఏముంటుంది మేడం? ఫర్దర్ యాక్షన్ ఈ ప్రైస్కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాము. ఓకే, మీ పరిధిలో చేస్తే వెడ్నెస్డే వరకు వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఓకే, వెడ్నెస్డే వరకు వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అది ఫస్ట్ వార్నింగ్ లాగా ఇస్తున్నాము. అది కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం తర్వాత సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే.